ఈ రోజే అతిపెద్ద అమావాస్య. ఇది సామాన్యమైనది కాదు. చాలా చాలా శక్తివంతమైనది. అలానే కాకుండా గ్రహణం కూడా ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. రాత్రి 12 లోపు ఉప్పుతో ఎవరైతే పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరుగుతుంది. వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. అందుకే మర్చిపోకుండా ఇప్పుడు చెప్పే విధంగా ఈ ఉప్పు పరిహారం చేసుకోండి. మన నార్మల్గా ఏంటంటే ఉప్పే కదనుకుంటాం, కానీ ఉప్పు వల్ల మనకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. మన జీవితం మారిపోతుందన్నమాట. మనం ఏంటంటే అద్భుతాలను చూసి ఆశ్చర్యపోతాం కాబట్టి ఉప్పుతో పరిహారం చేసుకుంటే అనేక రకాల కష్టాలు కూడా పోతాయి. భరించలేని సమస్యలతో మనం బాధపడేటప్పుడు ఒక్కసారి ఉప్పుని తీసుకుని పరిహారం చేసుకుంటే చాలండి. ఆ కష్టాలన్నీ కూడా పోవటం అనేది ఖాయమని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అప్పు తీరాలన్నా, అప్పుల కష్టాల నుంచి మనం బయటపడాలన్నా, ఆర్థికంగా మనకు బాగా కలిసి వచ్చి ఇబ్బందులు అనేవి లేకుండా మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించాలన్నా సరేనండి, ఉప్పు పరిహారం అనేది ఖచ్చితంగా చేయాలని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. అసలు ఉప్పుతో ఏం చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తర్వాత ఏంటంటే ఈరోజు మనకు గ్రహణం, అలానే కాకుండా షష్టగ్రహ కూటమి కూడా కదా. అందుకే మీరు ఉప్పుని ఇంటికి కొని తెచ్చుకోండి. ఉప్పు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి. మనకు అదృష్టం పడుతుందన్నమాట. ఉప్పు లక్ష్మీదేవి పుట్టినింటి నుంచి లభిస్తుంది కాబట్టి ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే మన జీవితం మారిపోతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే ఉప్పుని ఎలాగైనా సరే ఒక 10 రూపాయలు పెట్టి ఒక ప్యాకెట్ని ఏంటంటే కనుక కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత ఉప్పుతో అనేక రకాల పరిహారాలు చేయొచ్చు అనమాట. అనేక రకాల విధి విధానాలను ఏంటంటే కనుక ఆచరించవచ్చు. కాబట్టి ఉప్పుని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఇక్కడ చెప్పే విధంగా ఈ పరిహారాలు చేసుకోండి. ఉప్పుతో ఖచ్చితంగా ఇంటిల్లిపాది దిష్టి తీసుకోవాలి. కొంతమందికి ఏంటంటే అనేక రకాల సమస్యలు, బాధలు ఉంటూ ఉంటాయి. ఎలాగైనా సరే ఏంటంటే కనుక అవన్నీ కూడా పోగొట్టుకోవాలనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పే విధంగా ఈ విధంగా దిష్టి తీసుకోండి. అయితే ఇంట్లో ఈరోజు ఏంటంటే కనుక మనకు అమావాస్య కదా, ఎర్రపప్పు కావచ్చు, టమాటాల కూర కావచ్చు వండి తినకూడదండి. ఈరోజు సాయంత్రం పూట కూడా ఏంటంటే కనుక వండుకొని తినకూడదనమాట. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈరోజు నల్లటి వస్త్రాలు ధరించకండి. అలానే కాకుండా తలను వీరబోసుకోవటం, అంటే జుట్టు కత్తిరించుకోవటం, గడ్డం గీయించుకోవటం, కటింగ్ చేయించుకోవటం, అలానే కాకుండా ముఖ్యంగా ఏంటంటే కనుక మనం ఈ రోజు అండి దూర ప్రయాణాలు చేయటం, ఇదంతా కూడా నిషేధం అనమాట. ఇలా చేస్తే చాలా వరకు కూడా ఇబ్బందులు తలెత్తుతాయి. అయితే ఈ గ్రహణం మనకు కొంచెం పవర్ఫుల్గా వస్తుంది. కనిపించకపోయినా దీని ప్రభావం అనేది మనకు ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి 3:26 నుంచి మొదలుకొని 8 గంటల లోపు కూడా రాత్రి సమయాలలో అప్పటి వరకు ఏంటంటే ఇంట్లో నుంచి బయటికి రాకపోవటమే బెటర్ అనమాట. గర్భిణీ స్త్రీలు అయితే అస్సలు కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకండి. చిన్నపిల్లల్ని కూడా ఏంటంటే కనుక ఇంట్లో నుంచి బయటికి తీసుకెళ్ళకండి. ఎందుకంటే దాని ప్రభావం ఎంతో కొంత ఉంటుందని శాస్త్రాల్లో క్లుప్తంగా చెప్పబడుతుందండి. అందుకే ఆ ప్రభావం మన పిల్లలపైన కావచ్చు, మన మీద కావచ్చు, గర్భిణీ స్త్రీల మీద కావచ్చు పడకూడదంటే మనం సేఫ్గా ఉండాలన్నమాట. ఇంకా తర్వాత సాయంత్రం ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, లక్ష్మీదేవిని పూజించండి. అమ్మవారు ధనానికి ఆదిదేవత కాబట్టి లక్ష్మీదేవికి దీపం పెట్టినా, ఆ తల్లిని పూజించినా అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడతాం. ముఖ్యంగా ధన సమస్య నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవిని ఖచ్చితంగా పూజించండి. ఇక మీరు విపరీతమైన దిష్టితో బాధపడేవారైతే సాయంత్రం 6 గంటల సమయం కానీ 7 లోపు కానీ ఎప్పుడైనా సరేనండి, గంటకు సమయం దాటిన తర్వాత కూడా ఏం చేయండి అంటే కనుక చేతిలో ఇక్కడ చూపించే విధంగా ఇంత ఉప్పు తీసుకోండి. చిటికెడు పసుపు, చిటికెడు ఆవాలు వేసుకొని చక్కగా ఏంటంటే కనుక దిష్టి తీసి పడేయండి. ఇలా తీయటం వల్ల ఏంటంటే కనుక దిష్టి వితిన్ సెకండ్స్లోనే పోతుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారిపోతుంది. మీకంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. చాలా చిన్న పరిహారమే, వెంటనే వితిన్ సెకండ్స్లోనే దిష్టిని తీసేసే పరిహారం అని చెప్పొచ్చు. అందుకే తప్పకుండా అండి చేసేసుకుని రిజల్ట్ అనేది పొందండి. దిష్టి దోషాలతో ఎంతో మంది సఫర్ అవుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే మమ్మల్ని దిష్టి పట్టి పీడిస్తూ ఉంటుందండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళకి ఈ పరిహారం చక్కగా పనిచేస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే మన పూర్వీకులు ఈ విధంగా దిష్టిని తొలగించుకునేవారు. కాబట్టి మనకి ఈరోజు చక్కటి గడియలు ఉన్నాయి. కాబట్టి మీరేంటంటే కనుక ఖచ్చితంగా అండి గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఏంటంటే కనుక పరిహారం అనేది చేసుకోండి. చేసేసి ఏంటంటే రిజల్ట్ని పొందండి. అలానే మీ దిష్టిని పూర్తిగా తొలగించుకోండి. ఇక మీకు ఇబ్బంది ఉండదన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా ఇంకొక ఉప్పు పరిహారం అండి. ఇది కూడా చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట. అందుకే ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం అనేది చేసుకోండి. ఇది కూడా మీకు ఏంటంటే కనుక 99% ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారము. ఉప్పుతో పరిహారం చేస్తే అప్పు తీరుతుంది, కష్టాలు పోతాయని మనం చెప్పాం కదా. అందుకే మీరు ఏంటంటే ఉప్పు పరిహారం అనేది చెయ్యండి. ఇక్కడ చూపించే విధంగా ఈ ఉప్పు పరిహారం చేసుకుంటే చాలండి, మీ జీవితం మారిపోతుందన్నమాట. అయితే చాలా మంది కూడా ఏంటంటే ఉప్పుతో రహస్యంగా పరిహారం చేస్తారు. అమావాస్య రోజు రాత్రి సమయాలలో ఏంటంటే కనుక కొంచెం చీకటి పడిన తర్వాత ఈ పరిహారం చేస్తే ఒక్క పూటలోనే ఏ విధంగా అయినా సరేనండి లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేస్తుందని నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే మన ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించాలన్నా, మన ఇంట్లోకి రావాలన్నా, తిష్ట వేసుకొని కూర్చోవాలన్నా సరే ఈ పరిహారం చేయండి. మీ ఇంట్లో ఉండే చెడంతా కూడా పోయి మీ ఇంట్లోకి ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఆకర్షించబడుతుంది. ఆ తల్లి ఏదో ఒక రూపంలో మీకు అనుగ్రహాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, మీ జీవితాన్ని మారుస్తుంది. జీవితంలో ఉండే సమస్యలను, ఇబ్బందులను తీసేసి మీ లైఫ్ని ఏంటంటే కనుక మార్చేస్తుందని చెప్పొచ్చు. అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడాలంటే ఖచ్చితంగా అండి
ఇప్పుడు చెప్పే ఉప్పు పరిహారం అయితే చేసుకోండి. అందుకే ఒక బౌల్ తీసుకోండి. అంటే వాడుకునే బౌల్ తీసుకోండి. వాడుకునే బౌల్ తీసుకోకూడదు. ఎందుకంటే ఈ పరిహారం చేసిన తర్వాత మళ్ళీ మనం ఆ బౌల్ని అసలు వాడకూడదండి. అందుకే మీరు వాడని బౌల్ని తీసుకోండి. మట్టి కుండైనా పర్వాలేదు, తీసుకోవచ్చు. అలా తీసుకున్న తర్వాత అందులో గుప్పెడంత రాళ్ళ ఉప్పు పోయండి. ఇలా పోసేసిన తర్వాత అర స్పూన్ కుంకుమ, అర స్పూన్ పసుపు, చిటికెడు ఆవాలు, ఆ తర్వాత 5 రూపాయల బిళ్ళ పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత చక్కగా సంకల్పం చెప్పుకోండి. అంటే అప్పులు తీరాలని, అప్పుల సమస్యల నుంచి బయటపడాలని, ఆర్థికంగా కలిసి రావాలని, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని, భరించలేని సమస్యలు, బాధలున్నాయి, వాటి నుంచి కూడా మీకు విముక్తి కలగాలని చక్కగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే రాత్రంతా కూడా మీ ఇంట్లో ఉంచండి. అలా ఉంచిన తర్వాత మరుసటి రోజు దీన్ని తీసుకెళ్ళి ఏంటంటే కనుక ఏదైనా ఒక చెట్టు మొదట్లో వదిలేసి రండి. మీ ఇంటి నుంచి దూరంగా పెట్టండి, దగ్గరలో పెట్టకండి. అలా పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి. ఈ విధంగా రాత్రంతా కూడా మన ఇంట్లో ఉంటుంది కాబట్టి మన ఇంటి పరంగా ఉండే ఇబ్బందులు పోతాయి. మన ఇంట్లో మనం ఎన్ని పూజలు చేసినా కానీ మనకు భగవంతుడి అనుగ్రహం కలగదు, దైవానుగ్రహం లేనే లేదని మనం బాధపడతాం కదా. అలాంటి వాళ్ళకు కూడా దైవానుగ్రహం కలగటానికి, చక్కగా ఫలితాలు రావటానికి, మీ జీవితంలో ఉండే అనేక రకాల సమస్యలు పోవటానికి కూడా ఈ పరిహారం అనేది మీకు సిద్ధిస్తుందని చెప్పొచ్చు. అప్పు తీర్చుకోవటానికి కూడా మీరు ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోవచ్చు. భరించలేని సమస్యలు, బాధలు, కష్టాలు ఉంటే కూడా వాటి గురించి కూడా మీరు చెప్పుకొని ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట. ఏ విధంగా చేసినా కానీ మంచి ఫలితం వస్తుందన్నమాట. ఇది మీకు తప్పకుండా ఏంటంటేనండి ధనాన్ని కూడా ఆకర్షిస్తుంది, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి మర్చిపోకుండా ఈ పరిహారం అనేది చేయండి. చేసేసి రిజల్ట్ అనేది పొందండి. మీ జీవితంలో ఉండే అనేక రకాల సమస్యలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులను పోగొట్టుకోండి. ఈ చిన్న పరిహారమే మిమ్మల్ని ఏంటంటే కనుక కష్టాల నుంచి గట్టెక్కిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఆచరించండి. ఇంకా మీకేంటంటే తిరగనేది ఉండదు. ఈ అమావాస్యను మాత్రం అసలు వదులుకోకండి. చాలా శక్తివంతమైనదండి, చాలా పవర్ఫుల్ అమావాస్య. ఇలాంటి రోజు చాలా ఏంటంటే కనుక అరుదుగా వస్తుందన్నమాట. వచ్చినప్పుడే దాన్ని మనం చక్కగా వినియోగించుకొని పరిహారాలు చేసుకుంటే వాటి ద్వారా మనకి ఎన్నో బెనిఫిట్స్ లభిస్తాయన్నమాట. అనేక రకాల కష్టాల నుంచి బయటపడాలన్నా, భరించలేని కష్టాల నుంచి మీరు బయటపడాలన్నా సరే ఈ పరిహారం చేసుకుంటే చాలు. ఒక పూటలో, ఒక రాత్రిలోనే మీకు రిజల్ట్ అనేది తెలిసిపోతుంది. అలానే కాకుండా మంచి ఫలితంతో మీ ఇల్లు తూగుతూ ఉంటుంది. ఇంటి పరంగా ఉండే ఇబ్బందులు కూడా పోతాయి. లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, అనుగ్రహాన్ని ఇస్తుంది. మీ జీవితంలో ఉండే నష్టాలను, కష్టాలను అంటే తీసేస్తుందన్నమాట. మీరు ఎన్ని బాధలు పడుతున్నా సరే ఆ బాధలన్నీ కూడా పోవటానికైతే ఈ పరిహారం మీకు చక్కగా సిద్ధిస్తుందని సిద్ధశాస్త్రంలో కూడా చెప్పబడుతుంది. మనం ఏంటంటే ఉప్పే కదా, ఉప్పు వల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం, కానీ ఉప్పు వల్ల చాలా జరుగుతాయండి. నిజం చెప్పాలంటే గనక ఉప్పు వల్ల మన జీవితం మారిపోతుంది. ఉప్పు ఏంటంటే గనక దరిద్రుడిని కూడా ధనవంతుని చేస్తుంది, ధనాన్ని రప్పిస్తుంది అనమాట. దైవానుగ్రహం లేకపోతే దైవానుగ్రహాన్ని కూడా అందిస్తుందని శాస్త్రాల్లో క్లుప్తంగా చెప్పబడుతుంది కదండి. అందుకే ఈ యొక్క పరిహారం అనేది ఈరోజు చేసుకోండి. అంటే మనం ముందే చెప్పాం కదా, అప్పు గురించి కూడా చేయొచ్చు. మీరు భరించలేని సమస్యలతో, బాధలతో ఇబ్బంది పడుతున్నా చేసుకోవచ్చు. మీ ఇంటి పరంగా మీకు బాగా కలిసి రావాలన్నా సరేనండి మీరు ఈ పరిహారం చేయొచ్చు అనమాట. ఎలా చేసినా కానీ ఫలితం అనేది రావటం మీరు మీ కళ్ళతో చూస్తారని మనకు పరిహార శాస్త్రాల్లో, సిద్ధ శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. ఇక ఆ తర్వాత కలబంద మొక్కతో ఈ పరిహారం చేయండి. అమావాస్య రోజు చాలా మంది కూడా కలబంద మొక్కతో పరిహారం చేస్తారని మనందరికీ తెలిసిందే కదా. కలబంద మొక్క అతీత శక్తివంతమైనదండి. కలబంద మొక్కలో ముగ్గురమ్మలు కొలువై ఉంటారనమాట. సరస్వతీదేవి, పార్వతీదేవి, లక్ష్మీదేవి కొలువు తీరుతారు. కలబంద మొక్క 33 కోట్ల మంది దేవతల యొక్క రూపంగా పరిగణిస్తారు. ఎందుకంటే దీంట్లో అంతటి శక్తి ఉంటుంది. కలబంద మొక్క ఏంటంటే కనుక ఇంటి గుమ్మం బయట వేలాడదీస్తే ఇంట్లోకి నరదిష్టి అనేది ప్రవేశించదు. అలానే కాకుండా ఏంటంటే ఇంటి మీద నరకన్ను అనేది ఉండకుండా ఉంటుంది. చాలా మంది ఇళ్లలో మనం గమనించుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయి, ఆరోగ్యం సరిగ్గా ఉండదు. ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒక రకంగా సమస్య, కష్టం అనేది ఉంటూనే ఉంటుంది, పట్టి పీడిస్తూనే ఉంటుంది కదా. ఏం చేయాలో కూడా కొన్ని సిచ్యువేషన్స్లో అర్థం కాక బాధపడేవారు ఎందరో ఉన్నారు కదండి. అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా ఈ కలబంద మొక్క పరిహారం చేయండి. మనం ఏంటంటే కలబంద మొక్కనే కదా, కలబంద మొక్క వల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం, కానీ కలబంద మొక్క వల్ల చాలా జరుగుతాయండి. మన జీవితమే మారిపోతుంది. మనకంతా కూడా ఏంటంటే గనక మంచి చేకూరుతుందని చెప్పొచ్చు. అందుకే కలబంద మొక్కతో ఈ పరిహారం అనేది తప్పక చేసుకొని రిజల్ట్ అనేది పొందండి. ముఖ్యంగా మీరు ఏం చేయండి అంటే కనుక మీ ఇంట్లోనే కలబంద మొక్క ఉందనుకోండి, మంచిదే, వేర్లతో సహా పీకి ఇంటికి తెచ్చుకోండి. లేదండి మా ఇంట్లో అనుకుంటే కొద్దిగా దూరం ఉన్నా పర్వాలేదు, కష్టం అనకుండా వెళ్ళి చిన్న కొమ్మను ఏంటంటే కనుక మీరు వేర్లతో సహా, చిన్న వృక్షాలు ఉంటాయి కదండి, వేర్లతో సహా పీకి తెచ్చుకోవాలి. పరిహారం చేసేటప్పుడు వేర్లతో సహా తెచ్చుకుంటేనే మంచిది. వేర్లతో సహా పీకి తెచ్చుకుంటేనే దాని యొక్క అనుగ్రహం అనేది మనకు పరిపూర్ణంగా లభిస్తుంది. ఇంటి పరంగా మనం చేస్తున్నాం కాబట్టి ఇంటి కష్టాలు పోవటానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఇలా కలబంద మొక్కని తెచ్చుకోండి. ఇలా తెచ్చేసుకున్న తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి. లేదంటే మీరు నార్మల్గా ఏంటంటే కనుక ఈరోజు పసుపు రంగులో ఉండే వస్త్రం తీసుకోవచ్చు, ఎరుపు రంగులో ఉండే వస్త్రం తీసుకోవచ్చు. ఏదైనా సరే తీసుకోండి, పాతదైనా పర్వాలేదు. అప్పటికప్పుడు నీళ్ళలో తీసి అందులో నిమ్మకాయ పెట్టి ఒక స్పూన్ అన్ని ఆవాలు పోసేసి ఇలా ఇక్కడ చూపించే విధంగా ఇంత చిన్న కలబంద మొక్కని తీసుకొని పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి అర స్పూన్ కుంకుమ, అర స్పూన్ పసుపు పోసి మూట కట్టి ధూపం చూయించి ఆ తర్వాత మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. కొంతమందికి బయట నుంచి కట్టుకునే అంత వీలు ఉండదు. అలాంటి
అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇంట్లోనే కట్టేసుకోండి సరిపోతుంది, అలా కూడా ఫలితం వస్తుంది. కాకపోతే ఏంటంటే కనుక ఇంట్లో అగరబత్తులు వెలిగించినప్పుడు ధూపం వేసినప్పుడు అక్కడ ఆ మూటకు కూడా ధూపం వేయటం, అగరబత్తుల ధూపం చూయించడం చేయండి. అలా చేస్తే అదేంటంటే కనుక ఇంకా శక్తివంతంగా మారుతుంది, ఇంకా పవర్ని కలిగుండే పరిహారం అని చెప్పొచ్చు. కాబట్టి కలబంద మొక్క పరిహారం అయితే ఖచ్చితంగా చేసుకోండి. దీనివల్ల 99% కంటే కూడా ఎక్కువగా ఫలితాలు అయితే ఉంటాయి. చాలా మంచి రిజల్ట్ని అయితే చూస్తారు. అమావాస్య తిదివార నక్షత్రాన్ని బట్టి ఈరోజు కలబంద మొక్క పరిహారం చేసుకుంటే మన జీవితం అనేది మారిపోతుంది. మన ఇంటి పరంగా ఉండే కష్టాలు, నష్టాలు, బాధలన్నీ కూడా పోతాయి. మన ఇల్లు మనకు అనుకూలిస్తుంది, తులతూగుతూ ఉంటుందని శాస్త్రాల్లో క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట. అందుకే మర్చిపోకుండా చేసేసుకుని రిజల్ట్ అనేది పొందండి. ఇది చిన్న పరిహారమే అనిపించవచ్చు, కానీ పెద్దగా ఫలితాలు ఉంటాయండి. చాలా పెద్దగా ఫలితాలు అయితే పొందుతారనమాట. ఈ కలబంద మొక్క పరిహారం అనేది చాలా అతీంద్రియ శక్తులతో అంటే కూడి ఉండే పరిహారం అని చెప్పొచ్చు. అందుకే చాలా మంది కూడా నార్మల్ రోజుల కంటే కూడా గుర్తుపెట్టుకోండి, అమావాస్య రోజే చేసుకోవాలి. అమావాస్య రోజు చేస్తేనే అధికంగా ఫలితాలు వస్తాయన్నమాట. కలబంద మొక్క ఇప్పటి వరకు మీ ఇంట్లో లేదు, తెచ్చుకోలేదంటే కనుక అమావాస్య రోజు ఒక చిన్న మొక్కని తెచ్చి మీ ఇంట్లో నాటుకోండి. కలబంద మొక్క ఇంట్లో ఉంటే చాలా మంచిది. ఇక్కడ ఏంటంటే కనుక అటు చూపించే విధంగా ఇలా మీరేంటంటే తొట్టిలో కూడా పెట్టుకోవచ్చు. ఇలా గుబురుగా పెరుగుతుంది అనుకోండి, మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని అర్థం అనమాట అండి. ఆ కలబంద మొక్క పెరిగే విధానాన్ని బట్టి కూడా మన లక్ష్మీదేవి మన ఇంట్లో ఉందా లేదా అనేది మనం అంచనా వేసుకోవచ్చు అనమాట. అందుకే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే కనుక ఒక కలబంద మొక్కని తెచ్చుకొని పెట్టుకోండి. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండే కలబంద మొక్క ఏంటంటే కనుక గుబురుగా పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ లక్ష్మీదేవి మీ ఇంట్లో లేకపోతే ఆ కలబంద మొక్క పెట్టిన 48 గంటల్లో ఏంటంటే కనుక మరణిస్తుంది, మొత్తం ఎండిపోతుంది అనమాట. అలా మీ ఇంటి పరంగా ఏంటంటే కనుక చెడు కూడా ఉందని అర్థం చేసుకోండి. ఇలా దీన్ని బట్టి మనం ఏంటంటే కనుక మన ఇంట్లో దైవశక్తి ఉందా లేదా అనేది అర్థమైపోతుంది. కావున ఈ పరిహారం కూడా మీరు ఒకసారి ఆచరించి అంటే పొందండి. కలబంద మొక్కని లక్కు మొక్కగా కూడా భావిస్తారు, అదృష్ట మొక్కగా భావిస్తారు. కాబట్టి అదృష్టం, ఐశ్వర్యం అనేది కలబంద మొక్క వల్ల కలుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. కావున మీరేంటంటే ఇలా ఈ యొక్క పరిహారం అనేది తప్పక చేసేసుకోండి. కలబంద మొక్కే కదా అనుకోకండి, కలబంద మొక్క వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి. కలబంద మొక్క చాలా చాలా ఏంటంటే కనుక అదృష్టాన్ని తెచ్చిపెట్టే మొక్క అండి. దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని తెచ్చిపెట్టాలంటే కనుక కలబంద మొక్క అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకుంటే ముగ్గురమ్మలు ఆ కలబంద మొక్కతో పాటు మన ఇంట్లోకి ప్రవేశిస్తారని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఇలా కలబంద మొక్క పరిహారం అనేది చేసేసుకోండి. కలబంద మొక్కని తెచ్చి ఇంట్లో నాటేసుకోండి, సరిపోతుందన్నమాట. ఎప్పుడైనా సరే మన ఇంటికి ఒకవేళ చెడు అంటే వస్తుంది, చెడు మన ఇంట్లోకి చేరుతుంది, నెగిటివిటీ ఎక్కువగా అయిపోయింది అనుకోండి, అప్పుడు ఆ కలబంద మొక్క నెగిటివ్ని మొత్తం తీసేసుకుని మనకు పాజిటివ్ రిజల్ట్ని కూడా ఇస్తుందన్నమాట. అలా కలబంద మొక్క పరిహారం కూడా మనకు పనిచేస్తుందని చెప్పొచ్చు. ఈ పరిహారం చేసుకోండి. ఒకవేళ కలబంద మొక్కని మీ ఇంటికి కట్టడం ఇష్టం లేకపోతే అమావాస్య రోజున గుమ్మడికాయని అంటే మన ఇంటి సింహద్వారానికి కట్టుకుంటే మంచిదండి. గుమ్మడికాయని వేలాడదీస్తే మీ ఇంటికి ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి, మీ ఇంటికి ఉన్న నరదిష్టి, చెడు దిష్టి అంతా కూడా పోతుంది. అలానే కాకుండా అనేక రకాల దిష్టి దోషాల నుంచి కూడా మీరు బయటపడతారు. ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుంది. ఇంట్లో ఉండే అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి గుమ్మడికాయని కూడా చక్కగా ఏంటంటే కనుక తెచ్చేసి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఇంటి సింహద్వారం దగ్గర వేలాడదీసుకోండి. ఆ విధంగా కూడా మీకు బాగానే కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఇదైనా చెయ్యండి, కలబంద మొక్క పరిహారం అయినా సరే చెయ్యండి. ఏది చేసుకున్నా కానీ అంతే రిజల్ట్ అయితే ఉంటుందండి. ఇక ఆ తర్వాత ఏంటంటే ఈరోజు ఖచ్చితంగా ఏంటంటే మీ ఇంట్లో ఈ రెండు కలిపి ధూపం వేసుకోండి. ధూపం దుష్ట శక్తుల నుంచి మనని బయటపడేస్తుంది, నకారాత్మక శక్తుల నుంచి మనకి ఏంటంటే కనుక విముక్తి కలిగిస్తుంది. చాలా వరకు కూడా మన ఇంట్లో ఏంటంటే కనుక కారాత్మక శక్తులు, నకారాత్మక శక్తులు ఉంటూ ఉంటాయి, మనం ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఈ విధంగా ఏంటంటే కనుక ధూపం వేయటం వల్ల, అలానే కాకుండా ఈ రెండు కలిపి ధూపం వేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. ధూపం ఏంటంటే ఇంట్లో ఉండే చెడు శక్తిని ఆ పొగతో సహా బయటికి తీసుకొస్తుంది అనమాట. అందుకే మీరు ఇంట్లో నిప్పులను రాజేయండి. మనం ఏంటంటే ధూప్ స్టిక్ని వెలిగించి ధూపం ఇంట్లో వేస్తాం కదా, దానివల్ల ఏం పెద్దగా ఎఫెక్ట్ అనేది ఉండదండి. అది జస్ట్ ఏంటంటే సమయం లేనప్పుడు వేసుకోవటమే అంతే, కానీ దానివల్ల ఏం పెద్దగా ఫలితాలు అయితే రావు. అదే నిప్పులని రాజేసి దాని మీద ఏంటంటే కనుక సాంబ్రాణి వేసి ఒక 5 మిరియాలు కచ్చా పచ్చగా దంచి దాంట్లో వేసి ఒక కర్పూర బిళ్ళని తీసుకొని చేతితో మెదిపి ఏంటంటే కనుక ఆ పొడి కూడా అందులో వేసేసి ఇంట్లో ధూపం వేయండి. చూడండి ఎంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయంటే కనుక అంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయన్నమాట. అసలు మా ఇల్లేనా ఎంత ప్రశాంతంగా ఉందా, ఏదో మా ఇంట్లో ఏంటంటే కనుక తెలియని ఒక అద్భుతం జరిగినట్టు అనిపిస్తుందండి అని మీరే ఏంటంటే షాక్ అయిపోతారనమాట. ఈ ధూపం సాయంత్రం 8 తర్వాత వేసుకుంటే మంచిది. ఎందుకంటే అంతటి వరకు మనకు గ్రహణం అయిపోతుంది, మన ఇల్లు శుద్ధి అయిపోతుంది. అలానే కాకుండా గ్రహణం వల్ల ఎఫెక్ట్ కూడా మనకు పడదు. కాబట్టి 8 తర్వాతనైనా సరే వేసుకోండి, 8 లోపైనా సరే ఈ యొక్క పరిహారం అనేది చేయండి. ఇలా ధూపం అనేది వేసేసుకోండి, ఇక మంచి ఫలితం వస్తుందన్నమాట. ఇంకా ఆ తర్వాత రేపు అమావాస్య కదండి, చాలా శక్తివంతమైనది. కాబట్టి కొబ్బరికాయతో అంటే నార్మల్గా కొబ్బరికాయతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి. మనం ఏంటంటే దిష్టి దోషాలతో ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాము. చాలా వరకు కూడా ఏంటంటే కనుక దిష్టి దోషాలతో మనం సఫర్ అవుతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు
వాళ్ళు కొబ్బరికాయ పరిహారం చేస్తే చాలా మంచిదండి. మనము కొబ్బరికాయనే కదా అనుకుంటాం, కానీ కొబ్బరికాయ వల్ల మనకు ఎంతో మంచి జరుగుతుందండి. కొబ్బరికాయ మన దిష్టి దోషాలను తీసిస్తుంది. ఈ నరదిష్టి ఏంటంటే కనుక మానవుడిని పట్టి పీడిస్తూ ఉంటుంది. ఏ పని చేసినా కానీ నరదిష్టి వల్ల మనం ఏంటంటే కనుక సఫర్ అవుతూ ఉంటాం కదా. అలా నరదిష్టి అనేది లేకుండా ఉండాలంటే ఈ కొబ్బరికాయ పరిహారం అనేది తప్పక చేసుకోండి. ఒక కొబ్బరికాయ తీసుకోండి, మహా అంటే ఎంత ఉంటుందండి, ఒక 20 రూపాయలు ఉంటుంది, తీసేసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక మీరు ఇది ఇంటి బయట చేయాలి, ఇంట్లో చేయకూడదు. ఎవరో ఏదో చేయించారండి, అమావాస్య పౌర్ణములు వస్తే మాకు పడనే పడదండి, చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుందండి, చాలా బాధలు కలుగుతాయండి అని అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక కొబ్బరికాయని తీసుకోండి. కొబ్బరికాయని తీసుకొని ఏం చేయండి అంటే కనుక మీ ఇంటికి దూరంగా, అంటే ఇంట్లో చేయకూడదు కదా, ఇంటికి దూరంగా వెళ్ళండి. పిల్లలు పెద్దలు ఎవరైనా సరే, అంటే ఎవరైనా ఏదైనా చేయిస్తే ఏంటంటే కనుక నండి బ్లాక్ మ్యాజిక్ కావచ్చు, ఏదైనా దయ్యం కావచ్చు, ధూళి ఇలాంటివి ఏంటంటే మనం నమ్ముతూ ఉంటాం. కొన్ని మనకి ఏంటంటే కనుక మన శరీరంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, మార్పులు చేర్పులు అనేవి జరుగుతూ ఉంటాయి కదా. అయితే అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, కొబ్బరికాయ పరిహారం అమావాస్య రోజు చేయండి. సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి. సంధ్యా సమయం అంటే కనుక 6 దాటిన తర్వాత చేసుకుంటే మంచిది. ఇంటి బయట చేయాలి, అంటే ఇంటి ముందు చేయకూడదు, ఇంటి బయట చేయాలన్నమాట. ఇంటి లోపల చేసుకోకూడదు, కొంచెం దూరంగా వెళ్ళండి. మన పల్లెల్లో అయితే మనకి ఏంటంటే కనుక చెట్లు ఉంటాయి, అక్కడికి వెళ్తాం, మనం చేసుకొని అక్కడ పడేసి వస్తాం. కానీ పట్టణాలలో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి చూసుకోండి, ఎవరు లేని ప్రదేశంలో చేయండి. ఇలా కొబ్బరికాయని తీసుకొని తల చుట్టూ ఏంటంటే కనుక 21 సార్లు తిప్పాలి. అలా తిప్పేసి ఆ కొబ్బరికాయని కాళ్ళ దగ్గర కొట్టి ఆ కొబ్బరి నీళ్ళు కొంచెం ఇలా మొహం మీద చిలకరించుకుంటే చాలండి, మీ మీద ఉండే చెడంతా కూడా పోతుంది. అంటే ఇది కొబ్బరికాయ కొట్టిన తర్వాత దాన్ని పగలగొట్టిన తర్వాత దాన్ని పడేయండి, అలాగే మీ ఇంట్లో ఉంచకండి, దాన్ని పడేస్తేనే మంచిదనమాట. అలా పడేసి వచ్చిన తర్వాత కళ్ళు చేతులు శుభ్రం చేసేసుకుంటే మీకుండే చెడు దిష్టి అంతా కూడా పోతుంది, అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి. అలానే కాకుండా ఏదైనా చెడు గాలి మీ మీద అంటే ఉన్నా సరే దాని నుంచి కూడా మీకు విముక్తి కలుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. ఇది కూడా మీరు చేసేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే రేపు అమావాస్య, అలానే కాకుండా మనకు ముఖ్యంగా ఏంటంటే కనుక గ్రహణం కదా. అయితే ఇంట్లో ఈ కూరను వండకండి. ఈ కూరని వండటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా, ఈ సంవత్సరం అంతా కూడా మీకు కష్టాలు, బాధలు, కన్నీళ్లు, దుఃఖాలు, దరిద్రాలు అన్ని మిమ్మల్ని పట్టి పీడిస్తాయి అనమాట. అందుకే ఈ కూరని వండకపోవడమే బెటర్ అని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. ఏ కూరని వండకూడదంటే కనుక ఇక్కడ గుర్తు పెట్టుకోండి, కొన్ని కూరలు అంటే రేపు మంగళవారాన్ని బట్టి చెప్పబడుతుంది. ఈ కూరలు వండటం వల్ల అప్పులు పెరుగుతాయి, ముఖ్యంగా అప్పులు పెరుగుతాయి, కష్టాల పాలైపోతారు. కోరి మీరే ఏంటంటే కనుక కష్టాన్ని తెచ్చుకున్న వారు అవుతారు. అందుకే ఈ కూరల్ని అవాయిడ్ చేయడమే బెటర్ అని చెప్పొచ్చు. ముందుగా వండుకోకూడని కూరల్లో టమాటా కూర అండి. టమాటా కూర కావచ్చు, టమాటా పచ్చడి కావచ్చు చేసుకోకండి. అప్పులు ఉన్నాయనుకోండి, కూర వండితే అప్పు పెరుగుతుంది, ఖచ్చితంగా అప్పులు తీరవు. ఇది మాత్రం మీకు అంటే బల్ల గుద్ది చెప్పడం జరుగుతుందన్నమాట. ఇది మనకు శాస్త్రాల్లో కూడా ఉందండి. అందుకే మీరు టమాటాల కూరనైతే అసలు వండకండి, అవాయిడ్ చేసేయండి. ఎర్రపప్పు ఉంటుంది కదా, పరిహారం చేయొచ్చు, కానీ ఇంట్లో మాత్రం వండుకొని తినకూడదు. ఒకవేళ ఇంట్లో వండుకొని తింటే మాత్రం అప్పు పెరిగి మీ జీవితంలో తీరని నష్టాలు ఏర్పడతాయి అనమాట. ఇలా దీనికి కూడా దూరంగా ఉండండి. ఇంకా నాన్ వెజ్ జోడికైతే అసలు వెళ్ళకండి. ఈ పుట్టగొడుగులు కావచ్చు, పొట్లకాయ కావచ్చు, మష్రూమ్స్ కావచ్చు, పీతలు, రొయ్యలు, ఇంకా ఏవైనా సరే గుడ్లు, చేపలు ఏవైనా సరే తినకపోవటమే మంచిదనమాట. వీటిని కూడా మీరు అవాయిడ్ చేస్తేనే బెటర్ అనమాట అండి. అందుకే వీటిని కూడా మీరు దూరం పెట్టండి. ఇలా ఈ చిన్న చిన్నవండి మనకు తెలిసే ఉంటాయి, మనం ఏంటంటే కనుక చేసుకోము. మనకేంటంటే అంటే చేసుకోక ఇబ్బంది పడతాం కాబట్టి మనం చాలా వరకు కూడా ఈ చిన్న చిన్న తప్పుల వల్లనే మన జీవితంలో మనం చాలా కోల్పోతూ ఉంటాం, ఇబ్బందులు పడిపోతాం, బాధపడుతూ ఉంటాం. కాబట్టి అలా జరగకుండా ఉండాలన్నా, మంచి ఫలితాలు రావాలన్నా ఈ చిన్న చిన్న నియమాలు పాటించాలి. మీరేంటంటే రేపు బెండకాయ కూర ఇంట్లో వండి తింటే చాలా మంచిదండి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. బెండకాయ కావచ్చు, దొండకాయ కావచ్చు, దోసకాయ కావచ్చు, చిక్కుడుకాయ ఇలాంటి కూరల్ని వండుకోండి, కానీ ఇవి మాత్రం వండుకోకండి. గుమ్మడికాయ, నాన్ వెజ్, అలానే కాకుండా ఎర్రపప్పు, టమాటాల కూరని వండకూడదు, ఎర్ర క్యాప్సికం కూడా వండుకోకూడదు. ఇలా ఎరుపుకి ఏంటంటే కొంచెం దూరంగా పెడితే మంచిది. లేకపోతే ఏంటంటే కనుక మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడు మనం ఒక తప్పు చేస్తే మళ్ళీ మళ్ళీ మన చేత చేస్తూ ఉంటాడు, మనం అప్పు చేస్తే మళ్ళీ మళ్ళీ మన చేత చేస్తాడు. ఇలాంటి వంటలు వండుకొని తినటం వల్ల అయితే ఎర్రటి దుస్తువులు కూడా రేపు ధరించకండి. ఎరుపు కూడా ఏంటంటే కనుక ఒక రకంగా చెడే చేస్తుంది కదా, అందుకే ఎర్రటి బట్టల్ని ధరించకపోవటమే బెటర్ అని చెప్పొచ్చు. కాబట్టి ఎరుపు రంగు దుస్తువులకు కూడా దూరంగా ఉండండి. ఇలా ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించేసుకోండి, సరిపోతుంది. అమావాస్య రోజున కాలికి నల్లదారం అనేది కట్టుకోండి. నల్లదారం కాలికి కడితే నరదిష్టి పోతుందండి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా, ఏ కాలికి కట్టుకుంటే మంచిదండి అని. ఆడవాళ్ళు కూడా కుడి కాలికే కట్టుకుంటారు, కానీ పురాణాల ప్రకారం అంటే పురాణ గ్రంథాల్లో ఏం చెప్పబడుతుందంటే ఆడవాళ్ళు, స్త్రీలు నల్లదారం కుడి కాలికి కట్టుకోవాలి, ఎడమ కాలికి కట్టకూడదు. ఎడమ కాలికి కడితే ఏంటంటే కనుక మనకు జీవితంలో ఇంకా అంటే దుఃఖాలు పెరుగుతాయన్నమాట. అందుకే మీరు ఇంకా దిష్టిని పెంచుకున్న వారు అవుతారు. కాబట్టి ఆడవాళ్ళు కుడి కాలికి కట్టండి, మగవారు ఎడమ కాలికి కట్టుకోవాలి. అలా కడితేనే ఏంటంటే దిష్టి అనేది దరిదాపుల్లో కూడా రాకుండా పోతుంది.
తొలగిపోతుందన్నమాట. ఈ విధంగా మీరు అమావాస్య రోజు ఖచ్చితంగా దిష్టి దోషాలతో బాధపడుతూ ఉంటారు. కొంతమందికి నర దిష్టి ఉంటుంది, చెడు దిష్టి ఉంటుంది, కను దిష్టి కూడా ఉంటుంది కదా. అయితే ఆ దిష్టి నుంచి మీరు బయటపడాలంటే ఖచ్చితంగా కాలికి నల్లదారం అనేది కట్టండి. నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది. నల్లదారం అమావాస్య రోజు ధరిస్తే ఏంటంటే కనుక మన దగ్గరికి దిష్టి అనేది తొందరగా రాదు, ఎఫెక్ట్ అనేది లేకుండా ఉండటానికి కూడా ఈ నల్లదారం అనేది పనిచేస్తుంది. ఏ చెడు అనేది మీ దగ్గరికి రాకుండా మిమ్మల్ని ఏంటంటే చక్కగా కాపాడుతూ ఉంటుంది నల్లదారం అనమాట. అందుకే నల్లదారం ఖచ్చితంగా కట్టేసుకోండి, సరిపోతుంది. మంచి రిజల్ట్ కూడా వస్తుందన్నమాట. ఇంకా ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే ఇలా చిన్న చిన్న పరిహారాలను పాటించండి. ఇంట్లో అయితే నాన్ వెజ్ని తినకండి. అలా అని ఇంట్లో వండుకోలేదు కదా అని బయటికి వెళ్ళి కూడా తినకూడదండి. బయట కూడా తినటం వల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతాము. సంవత్సరం అంతా కూడా కష్టాలు ఏర్పడతాయి, బాధలు వస్తాయి అనమాట. ఇలా చిక్కుముళ్ళు అంటారు కదా, అవేంటంటే కనుక మిమ్మల్ని అంటే అడ్డుకుంటాయి అనమాట. అందుకే ఈ నాన్ వెజ్ని అయితే తినకండి. అలానే కాకుండా ఈ చిన్న చిన్న పరిహారాలు చేస్తే మీకు ఎలాంటి చెడు అనేది ఉండదు. మంచి ఫలితాలతో మీ ఇల్లు తులతూగుతూ ఉంటుందన్నమాట అండి.